వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం ఆ దేశం తన సరిహద్దు జిల్లాల్లో ఏకంగా 60,000 మంది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను మోహరించింది. ఆ దేశం మొత్తం సరిహద్దు బలగాల సంఖ్య 70,000 మాత్రమే కాగా అందులో అత్యధిక శాతాన్ని భారత్ సరిహద్దులోనే మోహరించడం గమనార్హం. బంగ్లాదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దుకు పంపడం ఇదే తొలిసారి. భారతదేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులను గుర్తించి వారిని తిరిగి పంపేందుకు భారత సరిహద్దు రక్షణ దళం ఇటీవల వారాల్లో ఆపరేషన్లను ముమ్మరం చేసింది. పశ్చిమ బెంగాల్లోని కుచ్ బెహార్, జల్పాయ్గురి మరియు ముర్షిదాబాద్ వంటి సరిహద్దు ప్రాంతాల ద్వారా అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిని తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. భారత్ తీసుకుంటున్న ఈ చట్టబద్ధమైన చర్యలను బంగ్లాదేశ్ మీడియా భారత్ బలవంతంగా జనాన్ని సరిహద్దు అవతల నెట్టేస్తుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. భారత్ నుండి వచ్చే వారిని అడ్డుకోవడానికే తాము బలగాలను మోహరించినట్లు అక్కడ స్థానికుల మద్దతుతో జాతీయవాద రంగు పులుముతోంది. ఈ విషయం భారతదేశం మొదటి నుంచి చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. దేశంలో అక్రమ వలసలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. గుర్తింపు పూర్తయిన విదేశీ పౌరులను అధికారిక సరిహద్దు మార్గాల ద్వారానే తిరిగి పంపిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయడం, నిఘా పెంచడం వంటి చర్యలను భారత్ ముమ్మరం చేసింది. భారత అధికారుల ప్రకారం అక్రమ వలసదారులను గుర్తించినప్పటికీ వారి గుర్తింపు ధృవీకరణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపిన అభ్యర్థనలు చాలా కాలం పాటు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి సరైన సహకారం అందకపోవడమే అసలు సమస్య. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చేసిన ఈ భారీ మోహరింపు కేవలం రొటీన్ భద్రతా చర్యలా కాకుండా భారత్ అవలంబిస్తున్న దూకుడు వ్యూహానికి భయపడి చేసిన రక్షణ చర్యలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.